అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా బంపర్ హిట్ అవుతూ ఉంది. సో నిన్న కాక మొన్న జరిగినటువంటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి జనం వచ్చారు. సో పోలీసులు కూడా జనాలు రాకూడదని చెప్పేసి రోడ్లకు అడ్డంగా బారిగేట్లు పెట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎవరూ కూడా లెక్క చేయకుండా పొలాలమ్మటి సో వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిల్చోవడం, అంటే పార్టీకి మేము భరోసాగా మేము ఉన్నాం అని వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. మొన్న ప్రకాశం జిల్లా పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, విపరీతమైనటువంటి జనాలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, వీళ్ళైతే పర్లేదు. సో నిన్న జరిగినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటనలో ఒక వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్లకార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే పైకి వెక్కడం కూడా జరిగింది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. సో ఇలా పార్టీకి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వీళ్ళందరూ ఎవరైనా అయితే పర్లేదు. కానీ దీంట్లో ముసుగు వేసుకున్నటువంటి దొంగలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని కలిగించేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అపాయం తలపెట్టే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటా ఉంది, మేము పర్యటనలు చేసుకుంటాం, మీకు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే మీరు 100 మందితోనే రావాలి, 2 వెహికల్స్తోనే రావాలి, వచ్చిన వెహికల్స్ నెంబర్లు కూడా మాకు ఇవ్వాలి, ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగం ముందుగానే ఆంక్షలు విధిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఏదైనా హాని తలపెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మేము భద్రత ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పి దాటేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత కల్పించాలి. ఎందుకంటే ఏ పర్యటన చేపట్టినా కూడా విపరీతమైనటువంటి జనం ఆయన కాన్వే పైకి కానివ్వండి, ఆయన కాన్వే దగ్గర గంట కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది హాని తలపెట్టాల్సిన వ్యక్తులు కనుకుంటే ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా జనారణ్యంలోనే జరుగుతూ ఉంటాయి. సో మొన్న 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తి రాయితో కొట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సరైన భద్రత కల్పించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని తలపెడితే ఎవరో ఆయన వెనకాల ఎవరో లేరు, ఆయనకి కొడుకులు లేరు, వీళ్ళెవరో లేరు అని మన రాజకీయంగా అడ్డం తొలగిపోద్దని కూడా కొంతమంది ఆలోచించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సరైన భద్రత